అలా పెరిగెడుతూ వస్తున్నాడే తనే మన హీరో. అలా అమాయకంగా నడుచుకుంటూ వస్తుందే తన మన హీరోయిన్. కూర్చోరా. ఏం తాగుతావురా? స్లైస్. 2 స్లైస్ అవ్వండి. రే, సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్దామా? అన్న సినిమా రేపు కదరా రిలీజ్. ఏంటి బాలు, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ ఒక అదృష్టం రా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. ఏంటి అబ్బాయి ఇలాంటి ట్రెండ్లో కూడా ఇలా ఆలోచిస్తున్నాడు? కాఫీ. ఏంటి బాబు ఇది? మేం పేదవాళ్ళమన్నా. మూసుకొని కూర్చో. ఏంటి బాస్, నీకు ఒక్క చెల్లి ఉంటదిగా, వాళ్ళని ఇలానే ఎవడైనా ఏడిపిస్తే ఎలా ఉంటది? అమ్మాయిలను గౌరవించండి బాస్. अन्ना इधर लेक्चर मत देना, यहाँ से निकल, चल चल। लेक्चर वो नहीं है, अभी दिखाऊंगा साला। అనియా టీ అక్కడ పెట్టు. సూపర్ అన్న సినిమా హిట్, పవర్ స్టార్.
అంకుల్ మీకు అవసరమా? ఏంటి వీడు స్పెషల్గా ఉన్నాడు? వీడు పవన్ కళ్యాణ్ ఫ్యానా? రే మార్నింగ్ చూసింది దాన్నే కదా. అసలు ఏంటి వీడు? పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చా? ఏ నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా, ఒక డైలాగ్ చెప్పవా? హే పిల్ల, నా శక్తులన్నీ ఇస్తున్నాను, వెచ్చలవిడిగా వాడేసుకో. ఆ ఆ ఆ అబ్బా నేను అసలు. హే హలో, ఆ రోజు కాఫీ షాప్ లో మీరే కదా మీ ఫ్రెండ్ తో పాటు? అవునండి. పేరేంటి? బాలు. ఓకే, సండే ఈవినింగ్ 4కి బీచ్కి వస్తారా? మీతో కొంచెం మాట్లాడ. సరే కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. హాయ్. బాలు ఎలాంటివాడు? బాలు వాడంతే, స్ట్రైట్ ఫార్వర్డ్. తనకి నచ్చిందే చేసేస్తాడు. వాడితో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునే అబ్బాయి. ఓకే, తన నెంబర్ ఇవ్వా? తీసుకో. థ్యాంక్ యూ. హలో, ఎవరు మీరు? ఏంటి చెప్పండి. నేను నీ ఫ్రెండ్ని. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటావు కదా, మరి నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా? ఎవరు ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నేను ఎలా తెలుసు? వీళ్ళిద్దరి పరిచయం పెరిగి ప్రేమైంది. హాయ్. హాయ్. ఏంటి చెప్పు. నేను ఫస్ట్ ఒక పేదమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు కదా, అప్పుడు చూశాను. ఆ తర్వాత బీచ్ దగ్గర బాగా డాన్స్ చేస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు బాగా నచ్చేశారు. అసలు ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిల గురించి ఏమనుకుంటావు? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. తనకు ఒకసారి హెల్త్ బాగాలేదు, లంగ్స్ ఇన్ఫెక్షన్. సడన్లీ ఐసీయూలో పెట్టారు. నాకైతే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ వచ్చి తను బ్రతకడం చాలా కష్టమని చెప్పారు. దాంతో ఇక భయం వేసింది నాకు. డాక్టర్ 30% హోప్ ఇచ్చారు. దాంతో నాకైతే భయం వేసింది. ఇక అమ్మ లేకన్నా నా లైఫ్ ఊహించుకుంటేనే తట్టుకోలేనంత బాధ. ఒకరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. బాస్ని వేడుకున్నాను. బాస్, నాకు తెలిసి నేను నిన్నే నమ్మాను. నిన్ను మా అమ్మలో చూసుకున్నాను. ఇప్పటి వరకు ఏ కోరిక కోరుకోలేదు. మా అమ్మని ఎలాగైనా బ్రతికించు బాస్ అని దేవుడిని వేడుకున్నాను. కొద్ది రోజులకే మా అమ్మ హెల్త్ బాగుంది. అలా కొంతమంది అమ్మ ఉండేటప్పుడు ఎవరూ పట్టించుకోరు. చనిపోయినాక అమ్మ ఉండుంటే నేను ఇలా చూసుకున్నాను, అలా చూసుకున్నాను అని చెప్తారు. అమ్మైనా ప్రేయస్ అయినా వాళ్ళు మనతో ఉండేటప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి. మనల్ని వదిలేసి వెళ్ళిపోయినాక బాధపడడం కంటే నా వరకు ప్రేమంటే ఒక నమ్మకం, అర్థం చేసుకోవటం. ఐ లవ్ యూ. హే, నీకేమైంది? ఆర్ యూ ఓకే? నువ్వంటే నాకు చాలా ఇష్టం.
మొదటిసారి చూసినప్పుడే చాలా బాగా నచ్చేసావు. ఐ లవ్ యూ రా. చలో వెళ్దామా? వెళ్దాం. హే, నీకు ఒక విషయం చెప్పనా? ప్రేమంటే తెలియని నా మనసుకి ప్రేమను పరిచయం చేసింది నువ్వే. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. నువ్వు నా బంగారానివే. నువ్వు లేని నా లైఫ్ ఊహించుకోలేను. ఎంతవరకు వచ్చిందిరా నీ లవ్? అంతా నీకు తెలుసు కదరా. వెళ్దామా? సరే పద. అసలు ఎవడరా నువ్వు మా వాడి మీద చేయడానికి? హే ఆగా. సారీ బాస్, ఏదైనా తప్పు ఉంటే వదిలే. ఎవడరా నువ్వు? నీకు నా చెల్లి కావాలరా? నేను తలుచుకుంటే వైజాగ్లోనే లేకుండా చేస్తా. వైజాగే నాదే. అసలు వీడెవడో తెలుసా? వీడికో ఊరుంది. ఆ ఊరు పేరే పోర్ట్ కళింగపట్నం. వీడికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరే కెప్టెన్ లక్ష్మీ జనార్దన్. వాళ్ళ అన్నయ్యే ఊరికి రాజైనా మంత్రి అయినా. ఉలిక్కి పడుతున్న ఆ మేఘాన్ని అడుగు, ఘోషిస్తున్న ఆ సంద్రాన్ని అడుగు, గర్జిస్తున్న ఈ సింహాన్ని అడుగు. మంచిని కోరే లక్ష్మీ నరసింహస్వామిరా వాళ్ళ అన్నయ్య. ఇది నా ఊరు. నా తల్లిదండ్రులకు, నా ఊరు ప్రజలకు ఇవే నా నమస్కారములు. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించి నా ఊరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను నమ్మిన నా వాళ్ళని మర్చితే నా తల్లిదండ్రులను మర్చినట్టే. ఏ ఇంటికి కష్టం వచ్చినా అది నా ఇంటి కష్టం. ఎప్పుడూ అందరూ ఆనందంగా ఉంటేనే ఈ ఊరికి సంతోషం. వయసు మళ్ళీ తండ్రికి సేవలు చేయడం నా బాధ్యత. అలానే ఊరుకున్న సమస్యలు తీర్చడం కూడా నా బాధ్యతే. మీ ఆనందమే నా ఆనందం. తల్లి లాంటి నా ఊరికి ఎప్పుడూ నేను సేవకుడినే. ఇది నా ఊరు. ఈ ఊరు ముద్దు బిడ్డగా మీ సర్పంచ్. హే బాలు, దా వెళ్దాం.
వద్దు బాస్, కెలకొద్దు. మన ప్రేమ గురించి మన ఇంట్లో చెప్తామా? సరే, మన ప్రేమ విషయం మన ఇంటి వాళ్ళతో మాట్లాడదాం. హలో. బాలు, ఒకసారి ఇంటికి రావా? నీతో మాట్లాడాలి. ఓకే, బాయ్. డాడీ, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ప్రేమించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం అంతా మీ ఇష్టమేనా? ఎందుకు నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయనంటున్నారు? తను జాబ్ చేస్తున్నాడు కదా. అంతేలే, ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులు అక్కర్లేదు. మా మాట మీకొక ఇసుగు. మీ ఇష్టం, మీరు ఎలా పోతారో నాకేంటి. సార్, మీ అమ్మాయిని నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నేనేమైనా తప్పు చేశానా? నేను జాబ్ చేస్తున్నానుగా. అన్నింటికన్నా మీ అమ్మాయి నన్ను ఎక్కువగా ప్రేమించడం నా క్వాలిఫికేషన్. ఏంటి సార్, మేము ఎవరైనా చంపేస్తున్నామా? లేక ఎవరి జీవితంతో నేను ఆడుకుంటున్నామా? కేవలం ఇద్దరం ప్రేమించుకున్నాం అంతేగా. మీ అమ్మాయి చెప్పింది మీరు కూడా మీ వయసులో పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారంటగా. అదే పని మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప? ఏంటి సార్, మీ అమ్మాయిని ఎక్కడికో లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే అది మీకు కరెక్టా? మారండి సార్. తను నా ప్రాణం. తనని మా అమ్మలా చూసుకుంటాను. తను ఏడ్చే క్షణం వస్తే అది మా అమ్మ ఏడుపు మీద ఒట్టు. కన్నీరు పెట్టనివ్వను. హే, మీ అమ్మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు. ప్రేమ ఇష్టం లేని చోట పెళ్ళిళ్ళు జరగవు. మరి నేను వస్తా. బాబు ఆగు. ఇలా రా అమ్మా. మీలా పేరెంట్స్తో ఎవరు కూడా సమస్య చెప్పుకోరు. అలా నిజాయితీగా మీరుంటే మాకు ఇష్టమే. ఛీ, దీనమ్మ. ఛే. టు బి కంటిన్యూడ్. వెయిట్ ఫర్ పార్ట్ 2. ఫ్రెండ్స్, మీరు ప్రేమిస్తే మీ ప్రేయస్తో పాటు మీ కెరీర్ని కూడా ప్రేమించండి. అప్పుడే మీ ప్రేమ, మీ లైఫ్ రెండూ గెలుస్తాయి. పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకోకన్నా ధైర్యంగా వెళ్ళి పేరెంట్స్ని ఒప్పించండి. వాళ్ళు మనసున్న మనుషులే, అర్థం చేసుకుంటారు. ప్రేమ కోసం చనిపోవడం నాన్ సెన్స్. ప్రేమను గెలిపించి ఒకటవడం గుడ్నెస్. ప్రేమ ఎప్పటికీ చనిపోద్దు, మనందరి హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మీ బాలు ద రుస్తుం. ఇట్స్ యువర్ బాలు ద రుస్తుం.